మనం చేసే పనికి మనకి క్రెడిట్ ఇవ్వాలి అని మనం కోరుకోవడంలో తప్పులేదు. అలా ఒక వ్యక్తికి క్రెడిట్ ఇవ్వకుండా అతను లైఫ్ లాంగ్ ఉంటే ఎలా ఉంటుంది అనే చిన్న ఐడియాతో చిన్న కథ రాసిండాను. దాని పేరు నో క్రెడిట్ అనమాట. ఆ కథ ఏంటంటే, వాడు సెకండ్ వైఫ్ అండ్ బార్ అండ్ రెస్టారెంట్లో కూర్చుని ఒక ఆ 4వ బీర్ తాగుతున్నప్పుడు వాడు ఫ్రెండ్ అడుగుతాడు, ఇప్పటికే ఎక్కువైపోయిందిరా తగ్గించంటే, నీకేం తెలుసురా నా బాధ, నాకు జీవితంలో ఏం చేసినా నీ క్రెడిట్ ఇవ్వకపోతే ఆ పెయిన్ ఎలా ఉంటుందో నీకు తెలుసా అంటే వాడు ఫ్లాష్ బ్యాక్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. నా చిన్నప్పుడు నేను 8th క్లాస్ చదువుతున్నప్పుడు నాకు చెల్లెలు ఉండేది, ఆమె పేరు వసంత. అదేమో ఇంగ్లీష్ మీడియం చదువుతుండేది, నేను తెలుగు మీడియం చదువుతుండేవాడిని. ప్రతిదానికి మా నాన్న ఆమెకే ఎక్కువ క్రెడిట్ ఇస్తుండేవాడు, ఆమెను ఎక్కువ అప్రిషియేట్ చేస్తుండేవాడు. నేను ఎంత కష్టపడి చదివినా నాకు పెద్దగా ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు కాదు. ఏమన్నా అంటే అది ఇంగ్లీష్ మీడియం రా, నువ్వు తెలుగు మీడియం ఎలాగైనా చదివేస్తావు అనేవాడు. సరే అని చెప్పి నేను ఇంట్లో ఎలాగోలా ఒప్పించి తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం మారిపోయి 10th క్లాస్ ఇంగ్లీష్ మీడియం మారిపోయాను. ఆ తర్వాత ముక్కి మూలిగి 55%తో పాస్ అయ్యాను. ఏదైనా నేను పాస్ అయ్యానని గర్వంతో మా నాన్నకి చెప్పాను. అప్పుడు మా చెల్లి వచ్చింది, నేను హెల్ప్ చేయబట్టి పాస్ అయ్యాడు నాన్న, లేకపోతే పాస్ అయ్యేవాడు కాదు అన్నాడు. అలాగే నా క్రెడిట్ ఫస్ట్ క్రెడిట్ ఆమె తీసేసుకుంది. తర్వాత కొంతకాలం అయిపోయిన తర్వాత ప్రతి చిన్న విషయానికి తను క్రెడిట్ తీసుకోవడం అది చేస్తూ ఉండేది. ప్రతిదీ తీసుకోవడం ఇంక మా చెల్లికి ఎట్టి పరిస్థితుల్లో నేను హెల్ప్ చేయకూడదు అని డిసైడ్ అయిపోయి ఒకరోజు మా చెల్లి మీద అరిచేసి మాట్లాడడం మానేశాను. తనేమో నాతో మాట్లాడలేదు, మా నాన్నకి చెప్పింది. అప్పుడు నేను ఉద్యోగంలో జాయిన్ అయిపోవడంతో నా క్రెడిట్ నేనే తీసుకుంటాను, నా క్రెడిట్ బిల్ నేనే కట్టుకుంటాను అని చెప్పి డైలాగులు కొట్టి మా చెల్లితో కోపంతో మాట్లాడడం మానేశాను. ఆ తర్వాత కొంతకాలానికి నాకు పెళ్ళి అయింది, మంచి జాబ్ వచ్చిన తర్వాత చూసారా, మన పెళ్ళి అయ్యగానే మనకి ఉద్యోగం వచ్చింది అన్న మా ఆవిడ. ఏదో కొత్తగా పెళ్ళి అయింది, అనవసరంగా దీన్ని బాధపడడం ఎందుకని, అవును నువ్వు రావడం వల్ల నా లైఫ్లోకి వచ్చింది అని చెప్పాను. కాకపోతే 6 నెలలకే నాకు ఆల్రెడీ ఉద్యోగం అంతా కన్ఫర్మ్ అయిపోయింది, కానీ కాల్ లెటర్ ఇప్పుడు వచ్చిందని చెప్తే ఏడుస్తుందని చెప్పలేదు. తర్వాత ఒకరోజు కూర వండాను ఇంట్లో, దానికి బాగాలేదంటే ఆ రోజు కూర ఆమె తిరిగింది. కూర తింటూనే టేస్ట్ ఎలా ఉంది అన్నాను, బాగుంది అని చెప్పింది. చూసారా నేను తరగడం వల్లే బాగా వచ్చింది కూర అంది. పిచ్చి బాగుందని నేను కష్టపడి ఉండింది నేను, నువ్వు తరిగా ఉంది అని అందాం అనుకున్నాను. ఎందుకులే బాధపడ్డావు అని చెప్పి చెప్పలేదు. మైండ్ వాయిస్ అనలేదు. ఇంకా ఆమె క్రెడిట్ తీసుకోవడం ఎంత పీక్స్కి వెళ్ళిపోయిందంటే, చూసారా నేను స్ప్రే చేయడం వల్ల సువాసన బాగా వచ్చిందని, నేను నీళ్ళు పోయడం వల్ల మొక్కలు బాగా పెరిగాయని, నేను ఆరేయడం వల్ల బట్టలు ఆరిపోయాయని చెప్పడం మొదలెట్టింది. ఇది నాకు ఒకరోజు కోపం వచ్చేసి, నేను కొట్టిన స్ప్రే వాసన వస్తుంది, నేను ఆరేసిన బట్టలు ఆరుతాయి, నేను చేసిన ఏం జరుగుతుంది, ఎవడే నీకు అన్నీ చెప్పింది అంటే, అదేంటండి మీకు అసలు క్రెడిట్ తీసుకోవడం ఇష్టం ఉండదట కదా, క్రెడిట్ తీసుకోవడం ఇష్టం ఉండదని చెప్పడం, ప్రతిదాన్ని పక్క వాళ్ళ మీద వేసుకుంటే మీకు నచ్చుతుందట కదా, అందుకని అలా చేస్తున్నాను అని చెప్పింది. అలా ఎలా కుదురుతుంది, ఎవరు చెప్పారు నీకంటే, మీ చెల్లి చెప్పింది, మా అన్నయ్య దగ్గర ఇలా ఉండు, నువ్వు ఇప్పుడు క్రెడిట్ నువ్వే తీసుకో, ఆయన క్రెడిట్ ఇష్టం ఉండదు అని చెప్పింది. సరే అని చెప్పి నేను వెళ్ళి మా చెల్లి దగ్గరికి వెళ్ళి గొడవ పెట్టుకుని, ఇంకోసారి నా లైఫ్లోకి వచ్చి ఊరుకోను, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అని చెప్పి వచ్చాను అని చెప్పేసి అని మళ్ళీ కట్టు బార్ అండ్ రెస్టారెంట్ వార్నింగ్ ఇచ్చో సెటిల్ అయిపోయింది కదా, ఇంకేం మీ చెల్లితో ప్రాబ్లం అంటే, లేదురా మొన్న నా కూతురు పుట్టింది కదా, ఆ కూతురుతో కూడా నాన్న నేను పుట్టాక కనుక నువ్వు ఇల్లు కొనుక్కుందాం అంది. అవునమ్మా నువ్వు కూర్చుంది రాదు, ఇల్లు కొనుక్కున్నా నిజమే అని చెప్పి అన్నాను. ఇది ఎలా జరిగిందిరా అని మళ్ళీ ఆలోచించుకుని వెళ్తే, అప్పుడు మళ్ళీ నేను ఈ జీవితంలో ఆకేపులు వేస్తున్నాను, మొత్తం నా కూతురు కూడా క్రెడిట్ తీసేసుకుంటాను, ప్రతిదీ నేను కష్టపడి సంపాదించుకుంది అంతా వాళ్ళే తీసేసుకుంటే ఇంకా నాకేముంటుంది అంటే, ఆ రోజు నేను సారీ చెప్తే నువ్వు ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు, ఇది లైఫ్ లాంగ్ ఉంటుంది, నీ కొడుకు నీ కోడళ్ళకి అందరికీ వెళ్తుంది అని చెప్పింది, అందుకని వచ్చి తాగుతున్నాను రా అంటాడు అనమాట. ఇది తీసుకెళ్ళి నో క్రెడిట్ అనే కథ, మంచి కాఫీ లాంటి ఫిల్టర్ కాఫీ లాంటి కథలు అనే షార్ట్ స్టోరీస్లో ఒక కథ ఇది. ఇలాంటి హాస్య కథలు ఒక 6-7 ఉన్నాయి.